హలో ఆల్, ఇవాళ మీకు నేను ఒక ప్రసిద్ధమైన గుడి గురించి చెప్పబోతున్నాను. ఇది బెంగళూరులో బాణశంకరిలో ఉంది. ఈ ఆంజనేయ స్వామి స్పెషల్ ఏంటంటే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి లేదా కాయకట్టు ఆంజనేయ స్వామి గుడి అంటారనమాట. అంటే ఒక టెంకాయ తీసుకుని ఇక్కడ 16 రోజులు ఒక దీక్షలాగా చేస్తాం మనం. దానికోసం ఈ పేరు వచ్చింది. ఒక టెంకాయ తీసుకొని సంకల్పం చెప్పి అక్కడ కట్టి మళ్ళీ 16వ రోజు మనం ఈ టెంకాయని మనమే తీసుకొని వచ్చుకొని ప్రసాదం చేసుకొని తింటాం. ఇలా ప్రతి చోట గుడి నిండా ఇలా అనుకుని సంకల్పం చెప్పుకొని టెంకాయలు కట్టి ఉన్నారు. మనం కూడా ఇలాగే కట్టేసి రావాలన్నమాట. డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇక్కడైతే టైమింగ్స్ ఉన్నాయి. ఉదయం 6:30 నుంచి 1 గంట లోపు, సాయంత్రం 5:30 నుంచి 9 గంటల లోపు మామూలుగా గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. అదే పూర్ణఫల అంటే ఇలా టెంకాయ కట్టాలి అనుకున్న వాళ్ళు ఉదయం 9 నుంచి 12:30 లోపు, సాయంత్రం 6 నుంచి 8 లోపు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మామూలు రోజులలో అయితే రష్ తక్కువ ఉంటుంది, వీకెండ్స్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. మనమైతే ఫస్ట్ కౌంటర్లో ఇలా 150 రూపాయలు ఇచ్చి 150 రూపీస్ ఇచ్చి ఈ టెంకాయ రక్ష తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మీద వాళ్ళు నెంబర్ రాసిస్తారు. ఏ రోజు వచ్చి మనం మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలో అది కూడా రాస్తారు. ఇలా ఒక హాల్లో కూర్చోబెట్టి సంకల్పం చెప్పి దేవుడి దగ్గర మనకు పూజ చేసి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మనం 3 ప్రదక్షిణలు చేసి గుడి చుట్టూ ఇలా ఒక చోట మనకు కేటాయించిన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఉన్న చోట వెళ్ళి మనం టెంకాయని కట్టి రావాల్సి ఉంటుంది అన్నమాట. మేమైతే 3 ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ఇలా మాకు కేటాయించిన చోట వెళ్ళి మేము టెంకాయ కట్టేసాం. టెంకాయ కట్టిన తర్వాత మళ్ళీ రక్ష ఇచ్చుంటారు కదా, ఆ రక్షను కూడా మనం చేతికి కట్టుకోవాలి. ఇది 16 రోజుల తర్వాత తీసేసి మళ్ళీ ఏదో ఒక చెట్టుకి కట్టేయచ్చు, అక్కడే గుడి దగ్గర కానీ బయట కానీ. ఇక్కడ మళ్ళీ పార్ట్నరే కట్టాలి అని అనుమానం పెట్టుకోకండి. ఎవరితో అయినా మనం ఈ రక్ష కట్టించుకోవచ్చు. ఫ్రెండ్స్తో, పిల్లలతో, ఎవరితో అయినా మనం ఈ రక్ష కట్టించుకోవచ్చు. ఇలా రక్ష కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం 16 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా ఈ 16 రోజులలో 4 సార్లు గుడికి వెళ్ళాలి. 4 సార్లు 16 ప్రదక్షిణలు చేయాలి. ఒక్కసారి ఫస్ట్ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మేము మరి 4 సారి వెళ్ళలేం కదా అనుకుంటే అందుకు కూడా రెమెడీ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. 16 రోజుల తర్వాత ఇలా మన టెంకాయ ఎక్కడ కట్టామో మనం గుర్తుపెట్టుకొని పోయి మన టెంకాయ మనం తీసుకొని ఇంటికి తెచ్చుకొని ప్రసాదం చేసుకొని, స్వీటే చేసుకోవాలండి, స్వీటే చేసుకొని ప్రసాదము మనం అందరం తినచ్చు, ఇంట్లో అందరం కూడా తినచ్చు, పంచి కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం. రక్ష మాత్రం అక్కడే ఎక్కడైనా కట్టి ఉంచాలన్నమాట. ఇప్పుడు మేము 16 రోజులలో వెళ్ళలేము అనుకునే వాళ్ళు మళ్ళీ మన ఊరిలోనే గుడి దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకొని లాస్ట్ సారి గుడికి వెళ్ళి టెంకాయ తెచ్చుకోవచ్చు. తెచ్చుకోలేకపోతే స్వామివారికి అవి విప్పదీసి దేవుడికి ప్రసాదం చేసి పెట్టేస్తారు అర్చకులు. ఒక్కసారి మనం వెళ్ళి టెంకాయ కట్టేసి వచ్చి ఇంకా అయ్యవారికే చెప్పైనా రావచ్చు, లేదా లాస్ట్ సారి అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు వీలవుతుంది అంటే 4 సార్లు మనం అదే టెంపుల్కి వెళ్ళి కూడా ప్రదక్షిణలు చేసి రావచ్చు. అక్కడ అయ్యవారిని అన్నీ అడిగే నేను ఈ సమాచారం మీకు ఇస్తున్నాను. నేనైతే ఫస్ట్ సారి లాస్ట్ సారి వెళ్తున్నాను, మధ్యలో వెళ్ళట్లేదు. మా ఊరి గుడిలోనే నేను ప్రదక్షిణలు చేస్తున్నాను. ఇదండి ఈ టెంపుల్. ఇంకేమైనా వివరాలు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుమానాలు ఉంటే రాయండి, నేను వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంకా మంచి సమాచారాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.